భారతి భారతి బీడీ తాగకూడదు. ఇంతకుముందు తాగిందే మరకలు ఉన్నాయి, అట్లే క్యాన్సర్ వస్తుంది. కాలికి పైకి ఎత్తు, ఇలా తిప్పు, ఇటు సైడ్ తిప్పు, ఏమి ఇబ్బంది లేదు. బీడీ మాత్రం మళ్ళీ అలవాటు చేసుకోండి. అలాగే నిత్యము మన పరిసరాలు శుభ్రంగా ఉంచి వాళ్ళ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్న పారిశుద్ధ కార్మిక సోదరి మనులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, వాళ్ళు లేకపోతే, ఇప్పుడు నేను మొన్ననే 3 రోజుల ముందు కోవూరుకు వచ్చాను. వాళ్ళు లేకపోతే మీరు పని చేసేటప్పుడు అందరు కూడా మాస్కులు వేసుకొని పని చేయండి. మీరు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు, ఇంకా ఎక్కువ రోజులు మీరు పని చేసుకోగలుగుతారు. కాబట్టి అందరూ మాస్కులు వేసుకోండి. మీ అందరి సేవలు కరోనా టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఎటువంటి అవాంతరాలు వచ్చినా కానీ, మనకి వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా, ఇంకోటి వచ్చినా, మీ అందరి సేవలు మరవలేనివి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని గుర్తించాలని చెప్పి నాయకులకు అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడున్న నాయకులు అక్కడ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నా డిస్ట్రిక్ట్ కూడా తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ లో మీరందరూ కూడా పాల్గొనాలి. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మీ అందరి కోసం మనం ఆల్రెడీ కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ మెషిన్ పెట్టున్నాము. ఈ రోజు ముఖ్యంగా కోవూరు మండలంలోకి రావడం జరిగింది. మీకోసం ఇక్కడే పార్క్ చేయబడింది. ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల కోసమే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఇక్కడే ఉంటుంది. సో మీరందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. డాక్టర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళని ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఈ కోవూరు మండలంలో బస్ ఇంకొక వారం రోజులు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 35 ఏళ్లు పైబడిన మహిళలందరూ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. నిన్నే కొడవలూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. స్టార్టింగ్ మనకి ఇందుకూరుపేట మండలంలో రోజుకి 110 మంది చేసుకునే వాళ్ళు, 110 మంది, 120 మంది, తర్వాత 170 మంది, నిన్న 210 మంది చేసుకున్నారు రోజుకి. కాబట్టి ఆ మాదిరిగా మన వైద్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మిగతా అందరూ కూడా అధికారులు కూడా కొంచెం చొరవ చూపించి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపించాలి. ఎందుకంటే వాళ్ళందరూ బయట పోయి చేసుకోవాలంటే అది కనీసం ఆ టెస్ట్లు 25,000 దాకా అవుతాయి. అది కాకుండా ఎవరు కూడా, ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్, క్యాన్సర్ ఉండిపోక్కర్లేదు. మనకి రాబోయే 10 రోజుల్లో 10 సంవత్సరాల్లో క్యాన్సర్ వస్తుందన్నా కూడా ఇప్పుడే తెలుస్తుంది. జాగ్రత్తలు చెప్తారు డాక్టర్లు. అలాంటివి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే దానికి వాళ్ళు వైద్యం కూడా అందజేస్తారు. అదంతా కూడా తిరుపతి స్విమ్స్ లో ఫ్రీగానే మీకు మొత్తం అన్ని చేస్తారు. కాబట్టి అందరూ ఈ హెల్త్ క్యాంపుల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ హెల్త్ క్యాంపు ఇంత బాగా అరేంజ్ చేసిన నాయకులకి, అధికారులకి, దాంట్లో పాల్గొంటున్న డాక్టర్లకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ